ఇది మలేషియా ట్రెడిషనల్ హ్యాండ్ బ్యాగ్, మ్యాన్ మేడ్. సవకరా అయ్యా, మొత్తం సవకే. వచ్చేయండి, మలేషియాకి బ్యాగ్ పెట్టుకుని వచ్చేయండి. మీరు వచ్చేసి కొనుక్కోనండి ఇక్కడ నుంచి. మొత్తం బ్రాండెడ్ అండర్వేర్. సో నేను మొన్న అడిగితే ఒక అండర్వేర్ ఇచ్చి ఆల్మోస్ట్ 10 ringgits అంటే 175 rupees. Indian girls like this kind of dress actually. These colorful dresses. 25 ringgits, which means నమస్తే, నేను మీ రూపేష్. సో ఈ వీడియో వచ్చేసి మొత్తం కూడా మలేషియా లోకల్ మార్కెట్, చైనీస్ లోకల్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. మార్కెట్ స్ట్రీట్ అంటారు దీన్ని. ఇప్పుడు నేను వచ్చేసి జలన్ ప్యాంట్లింగ్ అంటే మన హాస్టల్ ఉన్న స్ట్రీట్ ఇది. సో ఇక్కడ వచ్చేసి షాపింగ్ చాలా ఫేమస్ అండ్ బార్గెనింగ్ కూడా చేయొచ్చు. చాలా 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 ఐటమ్స్ దొరుకుతాయి. చాలా కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ కూడా చాలా చీప్గా దొరుకుతాయి, తక్కువగా దొరుకుతాయి. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం షాపింగ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత లాస్ట్ రోజు చూడండి, వీడియో చాలా బాగుండిపోతుంది. మలేషియా వస్తే మాత్రం ఈ స్ట్రీట్ని మిస్ చేయొద్దు, ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది స్ట్రీట్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి. అలాగే రూపేష్ తెలుగు ట్రావెలర్ ఇన్స్టాగ్రామ్ ఐడీలు కూడా ఫాలో అవ్వండి. సో స్ట్రీట్లో ఇప్పుడు దొరికే ప్రతి ఒక్క ఐటమ్ చూపిస్తాను. తర్వాత వాటి ప్రైజెస్ మన ఇండియా ప్రైజెస్తో కంపేర్ చేసి చూపిస్తాను. కీప్ టు వాచింగ్, చాలా బాగుండబోతుంది వీడియో. వచ్చేసి జలన్ ప్యాంట్లింగ్ స్ట్రీట్ అంటారు. ఇదంతా కూడా ప్యాంట్లింగ్ స్ట్రీట్. ముందుకు ఒక జస్ట్ 200 meters వెళ్తే లెఫ్ట్ సైడ్లో కైట్స్ మన హాస్టల్. ఇంకా చూడు, ఇక్కడ నుంచి స్టార్ట్. బ్రేస్లెట్లు, రింగులు, టీ-షర్ట్స్. How much t-shirt? Cost 20. చూడండి చెప్పులు. టీ-షర్ట్ వచ్చేసి 20 ringgits అంట. 20 ringgits అంటే 340 రూపాయలు, 360 రూపాయలు మన కరెన్సీలో ఇంచుమించు. ఇవన్నీ కూడా టీ-షర్ట్లు, షార్ట్స్. ఇవన్నీ కూడా షార్ట్స్. కలర్ఫుల్ స్ట్రీట్. ఇవన్నీ కూడా మాస్క్లు వచ్చేసి జస్ట్ 3 ringgits. 3 ringgits అంటే 60 రూపాయలు. హ్యాండ్ బ్యాగులు, వాచ్లు. షూస్ చూడండి అసలు ఎంత బాగున్నాయో. 40 ringgits, 50 ringgits అట్లా ఉంటుంది. అంటే 50 ringgits అంటే ఏంటంటే ఇంచుమించు దగ్గర మన కరెన్సీలో 900 రూపాయలు. టీషర్ట్లు ఇలాంటివి వచ్చేసి చాలా ఫేమస్. ఈ కౌలాలంపూర్ టీషర్ట్లు కానీ ఇది కానీ కేఎల్ టీషర్ట్స్ ఇవి చాలా ఫేమస్. క్రిస్టియన్ డియోర్ బ్యాగ్. సూవెనీర్. హౌ మచ్? 15 ringgits. 15 ringgits. ఓకే. మొత్తం బ్రాండెడ్. అడిడాస్, నైక్. అసలు ఎలా ఉంది? హౌ మచ్? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ నైక్. హౌ మచ్? 35 ringgits. ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్ బాస్. పర్ఫ్యూమ్స్ అయితే బీభత్సంగా ఉంటాయి, మామూలుగా ఉండవు అసలు. నేను వచ్చిన రోజు క్యాజువల్గా ఒకటి పర్ఫ్యూమ్ తీసుకుందామని చెప్పి బాస్ అనే పర్ఫ్యూమ్ ఒకటి తీసుకున్నా. చిన్నది 10 ringgits ఏమో పడింది. 10 ringgits అంటే 170 rupees. కొత్త నా సామిరంగా అది డే మొత్తం ఉంది స్మెల్. పర్ఫ్యూమ్స్ చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగులు చూడు అసలు. హ్యాండ్ బ్యాగులు, వ్యాలెట్లు అంతా కూడా. ఇదే సూట్ కేసులు మన దగ్గర కొనాలంటే మినిమం 5,000-6,000 చదివించుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం 175 ringgits అంటే 1700కి 2000కి వచ్చేస్తాయి ఇవి. అదంతా కూడా ట్రావెల్ బ్యాగ్స్ అవి. ఇక్కడ సాక్స్లు, మొత్తం బ్రాండెడ్ అండర్వేర్లు. సో నేను మొన్న అడిగితే ఒక అండర్వేర్ ఇచ్చి ఆల్మోస్ట్ 10 ringgits అంటే 175 rupees. ఇది లైటర్స్, ఇవి సిగరెట్ లైటర్స్. ఇవన్నీ కూడా సిగరెట్ అంటించుకునే లైటర్స్. ఇంత కలర్ఫుల్గా ఇవేవో సమ్ పర్ఫ్యూమ్ బాటిల్స్ లాగా ఉన్నాయి కదా, కాదు సిగరెట్ లైటర్స్ అవన్నీ. ఇదంతా కూడా థాయిలాండ్ ఇటు సైడ్ అంతా కూడా మలేషియా ట్రెడిషనల్ డ్రెస్ వేర్ ఇది. సో ఇటు సైడ్ ఇదంతా కూడా ఇక్కడ ఇదంతా కూడా లైటర్స్, కీ చైన్స్ ఇవి. ఇదంతా కూడా కీ చైన్స్ కొన్ని ఉన్నాయి, లైటర్స్ ఉన్నాయి ఇటు సైడ్.
టీషర్ట్లు అబ్బా ఏమున్నారా బాబు వైట్ టీషర్ట్లు. ఇదో 1 టీషర్ట్ వచ్చేసి 12.13 రింగెట్స్ అనుకోండి. 2 టీషర్ట్లు వచ్చేసి 20 రింగెట్స్. మొత్తం ఇవి కేఎల్ టీషర్ట్లు చాలా ఫేమస్. భలే ఉంది కదా. హాయ్ బ్రో. Bro, what is your name? How much does it cost? Bangladesh. So how much does it cost? Indian girls like this kind of dress actually. These colorful dresses. 25 ringgit, which means 500. Indian 500 currency maybe. Yes, ఇంచుమించు 500 రూపాయలు అంట. ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అసలు డ్రెస్లో. ఇవంతా కూడా టీషర్ట్స్. దో కేఎల్సిసి ఇది టీషర్ట్లు ఇవన్నీ. ఎంత కూడా మలేషియా బ్రాండెడ్ టీషర్ట్స్ అంతే. ఇది ఉంటుంది కదా. సో ఇది పెట్రోనాస్ టవర్స్. ఈ పెట్రోనాస్ టవర్స్ అనేది మలేషియాకి సిగ్నిఫికెన్స్. సో మొత్తం అంతా కూడా వాట్ ఎంబ్లమ్ ఉంటుంది ఇక్కడ. ఇంత హ్యాండ్ బ్యాగ్స్, వాచ్ పండగ. I feel like part of the trick is you gotta just keep someone low. ఎన్ని వాచ్లు రా నాయన. ఈ స్ట్రీట్లో అసలు వాచ్లనే కాదు, క్లాత్స్ అనే కాదు, పర్ఫ్యూమ్స్ అనే కాదు, తర్వాత షూస్, చెప్పల్స్ అనే కాదు, ఎన్ని మొత్తం చూడండి, మొత్తం అవే. ఏదో ఇది సిగరెట్ తాగుతారు కదా వీటితో, ఇదంతా కూడా ఇది. అదేంటో కానీ నాకు తెలీదు. అందులో ఏదో ఆకు అదే వేసుకొని లైట్ చేయడం నేను సినిమాలో చూసాను. ఇది మలేషియా ట్రెడిషనల్ హ్యాండ్ బ్యాగ్, మ్యాన్ మేడ్. ఇవంతా కూడా మలేషియా ట్రెడిషనల్ హ్యాండ్ బ్యాగ్. హాయ్ మ్యామ్. చెప్పులు ఏమున్నారా బాబు. సవకరా అయ్యా, మొత్తం సవకే. వచ్చేయండి మలేషియాకి బ్యాగ్ పెట్టుకొని వచ్చేయండి. మీరు వచ్చేసి కొనుక్కోనండి. ఇక్కడ నుంచి మొత్తం కొనుక్కెళ్ళండి. 30 కిలోలు ఉంటుంది ఫ్లైట్లో. మొత్తం కొనుక్కెళ్ళండి. అసలు ఏం కావాలో మొత్తం కొనుక్కెళ్ళండి. చీప్ చవక మ్యాన్. అది చూడు. సన్ గ్లాసెస్, ట్రైపాడ్స్, మైక్లు, టార్చ్ లైట్లు అంతా. ఇవేంటివో నాయన, ఇవి మనకు తెలీదు. ఇటు సైడ్ వచ్చేసి ఎయిర్ ఏషియా ఫ్లైట్ చాలా ఫేమస్ కదా. ఈ ఎయిర్ ఏషియా ఫ్లైట్ పెట్టారు చూడండి. అలాగే మలేషియన్ ఎయిర్లైన్స్. ఇక్కడ వచ్చేసి సింగపూర్ ఎయిర్లైన్స్. ఇక్కడ సింగపూర్ ఎయిర్లైన్స్ అంతా, కొరియన్ ఎయిర్లైన్స్ అంతా ఇక్కడ ఉంది చూడండి. షూస్ 49 రింగెట్స్. షూ ఏది తీసుకున్నా 49 రింగెట్స్. సన్ గ్లాసెస్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. పైగా ఇవన్నీ కూడా పోలరైజ్డ్ సన్ గ్లాసెస్. అవి తీసుకుంటే 20 రింగెట్స్, అంటే దగ్గర 340 రూపాయలు. ఒక సన్ గ్లాసెస్ వచ్చి 340 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో. చూడండి ఎంత చీప్. అది పోలరైజ్డ్. మన ఇండియాలో మినిమం పోలరైజ్డ్ తీసుకోవాలంటే దగ్గర 600-700 పెట్టాలి. హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి 80 రింగెట్స్. 80 రింగెట్స్ అంటే ఇంచుమించు దగ్గర ఒక 1500 రూపాయలు. బా పండగ బై. ఇవన్నీ కూడా సెల్ ఫోన్ కవర్లు. దీస్ ఆర్ ఆల్ పర్ఫ్యూమ్స్. ఇవన్నీ కూడా పర్ఫ్యూమ్స్. సైడ్ ఇటు సైడ్ ఒక స్ట్రీట్ ఉంటుంది. ఇవన్నీ కూడా బ్యాగులు అంతా. ఇటు సైడ్ మొత్తం ఫుడ్ ఫేమస్.
ఇదేందబ్బా ఫ్రూట్ విచిత్రంగా ఉంది. ఇదో సూట్ కేసులు అంతా కూడా 149 రింగెట్స్. 149 రింగెట్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ 2300 రూపాయలు. 2300 నుంచి 2400 రూపాయలు. ఇది చూడండి, ఈ సూట్ కేసు 105 రింగెట్స్ అంటే ఇంచుమించు 2000 రూపాయలు. బార్గెయిన్ చేస్తే మీకు ఇంకా తగ్గుతుంది. వాళ్ళు ఈ ప్రైస్ అని చెప్పి ఫిక్స్ చేశారు కదా, మీరు బార్గెయిన్ చేస్తే కనుక ఇంకా తగ్గుతుంది. మలేషియాకు వస్తే మాత్రం ఈ స్ట్రీట్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. జలన్ ప్యాంట్లింగ్ స్ట్రీట్ అంటే చాలా ఫేమస్. సో అదృష్టవశాత్తు నేను ఇక్కడే ఉండటంతో ఈ స్ట్రీట్ని ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపించగలుగుతున్నా. అది విషయం. డిజైన్స్ అయితే భలే ఉన్నాయి బై. బట్టల డిజైనింగ్స్ సూపరో సూపర్. ఇదంతా కూడా ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చి మీరు మొత్తం అంతా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఏది కొనాలి ఏది కొనకూడదు అని. ఆల్మోస్ట్ ఆల్ బయట మార్కెట్లో దొరికే కాస్ట్ కంటే చాలా తక్కువలో మనకి ఈ స్ట్రీట్లో అంతా కూడా దొరుకుతాయి. కాబట్టి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా షాపింగ్ చేయండి, చాలా మనీ సేవ్ చేసినట్టు అవుతుంది. అండ్ రెండోది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ కొంచెం బార్గెన్ చేయడానికి ట్రై చేయండి. కొంచెం తగ్గించడానికి ట్రై చేయండి. ఎన్నుకుంటారు, ఇస్తారు కూడా. అది ఎందుకంటే వీళ్ళకి కాబట్టి ఇది చాలా ఫేమస్ కదా మార్కెట్ ఏరియాకి. సో డెఫినెట్గా ఇస్తారు అన్నమాట, కన్సెషన్ ఇస్తారు. అది సరే రెడీ, అది విషయం. సో చూపించడానికి చేయడానికి ఇంకా చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి మార్కెట్లోకి వస్తే, సో మార్కెట్లో ఉన్న ప్రతిదీ చూపించడం కుదరదు. కాబట్టి ఒకసారి మార్కెట్లోకి వచ్చి మీరు పడితే మీకు అర్థమైపోద్ది. సో ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయని. సో చాలా మంచి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. బయట దొరికే మార్కెట్లో, సూపర్ మార్కెట్స్లో, మాల్స్లో దొరికే బయట దొరికే ప్రోడక్ట్తో పోలిస్తే దగ్గర 30 to 40% డిస్కౌంట్ దొరుకుతుంది ఇక్కడ. సో అది ఇక్కడికి వచ్చి మలేషియాకి వచ్చినప్పుడు మాత్రం జలన్ ప్యాంట్లింగ్ అనే స్ట్రీట్ని తప్పకుండా విజిట్ చేయండి. అది థ్యాంక్ యూ సో మచ్, బాయ్.